జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. జీవితంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు తమ ఆరోగ్యం కోసం సమయం కేటాయించలేని వారు అనారోగ్యం కోసం చాలా సమయాన్ని కూడా చాలా రోజులుగా త్యాగం చేస్తున్నారు. మారుతున్న జీవనశైలి అనేక రుగ్మతలకు దారితీస్తుంది. బీపీ, డయాబెటీస్, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధికి బారిన పడుతున్నారు. మితాహారం, కాలానుగా ఆహారం ఆరోగ్యానికి కీలకం. అసంక్రమిత వ్యాధుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మీ జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రోజు కొన్ని నియమాలను పాటిస్తే ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఉదయం నిద్ర లేవగానే 2 గ్లాసులు గోరువెచ్చని నీరు తప్పకుండా తాగాలి. దాని ద్వారా మన లోపల ఉన్న అవయవాలు అన్నీ పూర్తిగా శుభ్రపడతాయి. ధనియాలు నీళ్ళల్లో వేసి నానబెట్టి ఆ నీటిని తాగితే వెంటనే వాంతులు తగ్గుతాయి. 4-5 బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. రోజు ఒక క్యారెట్ ఖచ్చితంగా తినాలి. క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. దీనివల్ల కంటి చూపు పెరుగుతుంది. రోజు క్యారెట్ తింటే లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వంటివి రావు. టాబ్లెట్స్ చల్లని నీటితో వేసుకోకూడదు. గోరువెచ్చని నీటితో టాబ్లెట్లు వేసుకుంటే చాలా మంచిది. టాబ్లెట్ వేసుకున్నాక వెంటనే నిద్రించకూడదు. కనీసం 40 నిమిషాల పాటు గ్యాప్ ఉండాలి. నిలబడి నీరు తాగకూడదు. నిలబడి నీరు తాగితే గుండెపై ప్రభావం చూపుతుంది. నిలబడి నీరు తాగడం వల్ల కూడా కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు కూడా రావచ్చు. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో జీలకర్రను తినండి. జీలకర్ర తినటం వల్ల మీ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదు. ఇలా చేస్తే జీర్ణక్రియకు దెబ్బతింటుంది. వెల్లుల్లి తరచూ తింటే ఎముకలు గట్టిగా ఉంటాయి. కూర్చుని పాలు తాగకూడదు. నిలబడి మాత్రమే పాలు తాగాలి. తరచూ బీపీతో బాధపడుతుంటే, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ తగ్గుతూ పడిపోతుంటే వెంటనే చిటికెడు ఉప్పును 1 గ్లాస్ నీటిలో మిక్స్ చేసి తాగాలి. ఇది బ్లడ్ ప్రెషర్ను పెంచుతుంది. ముక్కు కారడంతో బాధపడుతున్న వారు పెరుగులో బెల్లం కలిపి తింటే ముక్కు కారడం తగ్గుతుంది. బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తినడం ద్వారా ఎసిడిటీని తగ్గించుకోవచ్చు. రాత్రిపూట తక్కువగా నీరు తాగాలి. సాయంత్రం 5 గంటల తర్వాత మితంగా ఆహారం తీసుకోవాలి. ఉప్పు ఎక్కువగా తీసుకోవటం వల్ల గుండె జబ్బులు, కిడ్నీలో రాళ్ళు, ఎముకల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడటం పూర్తిగా తగ్గించుకోవాలి. మీరు తినే ఆహారంలో కాస్త ఎక్కువ ఉల్లిపాయలు, వెల్లుల్లి కలిపి తింటే శరీరంలో ఉన్న కొవ్వు తగ్గుతుంది. మీ వంటకాల్లో పసుపుని ఎక్కువగా వాడండి. ఇది మీ శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. మామిడి, బొప్పాయి, అరటిపండు ఇలా పసుపు రంగు ఉన్న పండ్లలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. రోజుకు 1 యాపిల్ తింటే చాలు, డాక్టర్తో అవసరం ఉండదు అంటారు. కానీ మనలో యాపిల్ తినే వారి సంఖ్య చాలా తక్కువ. యాపిల్ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యాపిల్ తొక్కతో కూడా చాలా పోషకాలు ఉన్నాయి. అందుకే రోజు యాపిల్ తినటం వల్ల ఊపిరితిత్తులు, రొమ్ము మరియు కడుపు క్యాన్సర్ వంటివి నివారించవచ్చు. జామకాయలు విటమిన్ సి అధికంగా ఉండడం వలన వారానికి 2 సార్లు జామ పండుతో చేసిన జ్యూస్ని తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహ రోగాలకు,
మెంతులు నిత్య ఔషధంలా పనిచేస్తుందంటున్నారు. ఆయుర్వేద వైద్యులు ప్రతిరోజు మెంతులు తీసుకోవటం వలన రక్తం పలుచగా తయారుపడుతుంది. నిత్యం పరకడుపున మెంతులను నీళ్ళల్లో కలిపి తీసుకుంటే మోకాల నొప్పులతో పాటు మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. మెంతులు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంతో పాటు ఉపయోగపడుతుంది. వారంలో 1-2 సార్లు మాత్రమే మాంసాహారాన్ని తినాలి. మీరు ప్రతిరోజు తీసుకునే భోజనంలో ఖచ్చితంగా కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. ఆయుర్వేదం మరియు యోగా ప్రకారం రోజుకు 2 సార్లు తినటం మంచిది. దీంతో భోజనం చేసేటప్పుడు 6 గంటలు గ్యాప్ వస్తుంది. అలాగే ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. రాత్రి భోజనం 6 లేదా 7 గంటలలోపు చేసేసి ఆ తర్వాత కనీసం ఒక అర్ధగంట అయినా నిలబడాలి. భోజనం సంపూర్ణంగా అరిగింది అనే భావన కలిగితే నిద్రకు వెళ్ళాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేయాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.